బైబిల్లో యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని వ్రాయబడింది. మరి మీరు ఈ మాటలు నమ్ముతారా? నమ్మండి, దేవుడు తప్పక మీ స్థితిని హెచ్చిస్తాడు. అయితే మొదట మీరు మీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండండి. మనుషులు చూస్తున్నారని గాక దేవుడే చూస్తున్నాడని చేయండి. అప్పుడు పరం నుండి చూసే దేవుడు తప్పక మీకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో యెహోషువ భక్తుని గురించి బాగా తెలుసు. ఇతను ఒక హెబ్రీయుడు. బహుశా మోషే నాయకుడిగా, దేవుని ప్రవక్తగా ఇశ్రాయేలుల మధ్యకి రాకముందు ఆకాశాన్ని అంటేటట్లు ఆర్తనాదాలు పెట్టిన వారిలో ఇతను ఒకడు కావచ్చు. అవును, ఐగుప్తులో ఇశ్రాయేలీలందరూ బానిసలు కావున తప్పక ఇతడు ఒక బానిసనే. మరి మీరే ఆలోచించండి, ఆ సమయంలో యెహోషువ జీవితం ఎలా ఉండేదో. ఉదయం లేచింది మొదలు ఒక్కటే వెట్టి చాకరీ. ఆ తర్వాత రాజాజ్ఞని బట్టి కట్టెలు కొయ్యకాలు లేకుండానే వీరే దాన్ని కూడా ఏరుకుని ఆ కట్టెలతో ఇటుకలు చేసి ఇవ్వాలి. దాంతో రెట్టింపు శ్రమ. సరిగ్గా ఇదే సమయంలో దేవుడు ఐగుప్తీయులకు తనను తాను కనపరుచుకున్నాడు. మీకు తెలుసు, ఈ సమయంలో ఐగుప్తు నుండి కానానుకు ఇశ్రాయేలును నడిపిస్తున్న మోషేకు యెహోషువ పరిచారకుడయ్యాడు. నిజానికి యెహోషువ అసలు పేరు హోషేయ. ఇతనికి మోషేనే యెహోషువ అని పేరు పెట్టాడు. మీకు తెలుసా, యెహోషువ నిజంగా మోషేకు ఓ మంచి పరిచారకుడు. ఇతను మోషేకు కుడి చేయిలా ఉన్నాడు. ఇశ్రాయేలు సైన్యానికి అధికారిగా మారి ముందర నడిచేవాళ్ళ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీలందరూ సీనాయి పర్వతం వద్ద దేవుని మాటలు విని భయపడిపోతే యెహోషువ మోషేతో ఆ పర్వతం క్రిందనే ఉన్నాడు. చూసారా? మీరు గమనిస్తే ఎక్కడా కూడా యెహోషువ మోషే మాట దాటలేదు. అలాగే తనకిచ్చిన పనిని నమ్మకంగా చేశాడు. మీరు చూస్తే నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకులపై చేసిన యుద్ధంలోనైనా, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వేగి చూడడానికి కానానుకు వెళ్ళిన సమయంలోనైనా మనం యెహోషువ దేవునికి తనను పంపిన మోషేకు అనుకూలంగానే ప్రవర్తించినట్లు చూస్తాం. మీకు తెలుసా, ఈ నమ్మకమైన స్వభావమే అతన్ని మోషే తర్వాత ఇశ్రాయేలీలపై నాయకునిగా మార్చింది. తాను చేస్తున్న ఏ పనిలోనూ యెహోషువ విసుక్కోలేదు, తనను తాను హెచ్చించుకోలేదు. అందుకే బహుశా తానే ఊహించి ఉండడు, తానే కానానుకు ఇశ్రాయేలును నడిపించే నాయకుడు అవుతాడని. అందుకే ప్రభువు పదే పదే ఇతనితో నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకు నువ్వు తోడే ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన విషయానికి వద్దాం. మీరు మీ పనిలో నమ్మకంగా ఉన్నారా? ఒక్కొక్కసారి దేవుడు మనల్ని నేరుగా అధికారులుగా పెట్టాడు, కానీ అధికారి క్రింద పరిచారకంగా పెడతాడు. మరి మీ పని మీరు బాగా చేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, సంఘంలో కానీ సమాజంలో కానీ ఒకరి క్రింద మిమ్మల్ని దేవుడు ఉంచితే తప్పక వారికి లోబడండి. బహుశా దేవుడు మీకు తర్ఫీదిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు, ఒకరోజు మీరే నాయకులు అవుతారేమో. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉండండి. ప్రభువు అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నిలబెడతాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్య ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.